శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. మనం ఈ రోజున ధర్మ సందేహాలు కార్యక్రమంలో అందరికీ తెలిసిన విషయం అయినా కూడా మరొక్కసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనకి త్వరలో ఒక 2-3 రోజుల్లోనే మనకు భోగి పండుగ రాకపోతుంది. మన భోగి పండుగ నాడు మనం ఏం చెయ్యాలి, ఎటువంటి పూజా విధానం చేయాలి, మనం పాటించవలసినటువంటి ఆచారాలు ఏమిటి, భోగి పండుగ నాడు ఏం చేస్తే మనకి భోగభాగ్యాలు కలుగుతాయి, అసలు భోగి పండుగ అంటే ఏమిటో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. భోగి అంటే ఎప్పుడు కూడా వాడు పెద్ద భోగిరా అంటూ ఉంటాడు. అంటే వాడికి భోగము ఉన్నవాడు కాబట్టి భోగి అంటారు. అంటే భోగ భాగ్యాలను ఇచ్చేది కాబట్టి దీన్ని భోగి అన్నారు. మనకి ఏమి ఇస్తుందండి భోగ భాగ్యాలు అంటే? మనం ఏదో డబ్బులు ఉండడము, కార్లు ఉండడము అలాంటివన్నీ కూడా కాదు భోగభాగ్యాలు. సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యము, 10 మందితో మనకి మంచి పేరు, అలాగే సమాజంలో పేరు, గుర్తింపు, అలాగే మనకి ఉన్నంతలో ఉన్నంతగా సంతృప్తిగా జీవించడం అనేది అసలైన భోగం. వాడే అసలైన భోగి. మరి అటువంటి భోగభాగ్యాలు కావాలంటే మనం భోగి పండుగ నాడు ఏం చేస్తాం? ఉదయాన్నే లేచి మనం తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేస్తాం. ఈ భోగి మంటలు వేయడం ఏంటంటే మనం ఆ ముందు రోజు నాడు మొత్తం అన్ని చెత్త అంతా కూడా ఇంట్లో పాత సామాన్లు కానీ, చెక్కలు కానీ, కలప కానీ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తీసుకొచ్చి మనం మంటల్లో వేస్తాం అనమాట. అంటే అప్పటితో కీడంతా కూడా చెడిపోతోంది, కీడు తొలగిపోతోంది. అలాగే ఈ భోగి మంట దగ్గర పూర్వకాలంలో ఏం చేసేవారు? పూర్వకాలంలో ఇప్పుడు కూడా కొంతమంది చేస్తున్నారు. గిన్నెతో నీళ్లు తీసుకొచ్చి మంటల పక్కన పెట్టి ఆ మంట ద్వారా కాగినటువంటి నీళ్ళని పోసుకునేవారు అనమాట. అలాగే ఈ భోగి పండుగ నాడు ప్రధానంగా ఒక వారం లేదా 10 రోజుల ముందు నుంచే గోవు అంటే ఆవు పేడతో చేసినటువంటి చిన్న చిన్న పిడకలకి రౌండ్గా చేసి దానికి ఒక చిల్లు పెట్టి అలాగే దాన్ని చెట్టుకు వేసి, గోడకో చెట్టుకో వేసి పిడకలు తయారు చేసేవారు. అవన్నీ కూడా ఒక దండ కింద గుచ్చి భోగి పండుగ నాడు పొద్దున్న పిల్లలకు శుభ్రంగా తలంటు స్నానం చేయించి, ఈ రోజు నాడు మాత్రం నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయాలి భోగి పండుగ నాడు. ఇలా స్నానం చేసిన తర్వాత అప్పుడు భోగి పండుగ నాడు స్నానం చేసిన తర్వాత మనం ఆ దండ పట్టుకెళ్ళి పిల్లల మెడలో వేసి ఒక 5 నిమిషాలు ఉంచి మళ్ళీ వాళ్ళకి దిష్టి తీసినట్టుగా తీసి ఆ మంటల్లో వేసేస్తారనమాట. అంటే పిల్లల మీద ఉన్నటువంటి దిష్టి దోషం కానీ, నరఘోషలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ఈ యొక్క భోగి మంట, భోగి పిడకల యొక్క అర్థం. అలాగే భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. అంటే చిన్న పిల్లలు, పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు, లేకపోతే కొంతమంది 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చేదాకా పోసుకుంటారు, వాళ్ళ ఆనందం. 6 ఏళ్ల పిల్లల వరకు కూడా సాయంత్రం పూట భోగి పండుగ నాడు పేరంటం కింద పెట్టి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచి రేగిపళ్ళు, భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు, చిల్లర పైసలు అంటే రాగి పైసలు, బంతిపూల రెక్కలు, శనగలు, ఇంకా నువ్వులు, ఇంకా ఏవేవో నవధాన్యాలు కొంతమంది కలుపుతారు. కలిపి అవన్నీ కూడా దిష్టి తీసి పిల్లలకి వాళ్ళు పోయడమే కాకుండా వాళ్ళందరి చేత కూడా దిష్టి తీయించి పోయిస్తారనమాట. అలా పోయించిన తర్వాత వాళ్ళకి తర్వాత హారతి ఇచ్చి వాళ్ళకి జాగ్రత్తగా దిష్టి తీసి హారతి ఇచ్చి కొబ్బరికాయ మీద ఆర్తి కర్పూరం పెట్టి ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, చూసిన వాళ్ళ దిష్టి, చూడని వాళ్ళ దిష్టి, అయిన వాళ్ళ దిష్టి, కన్న వాళ్ళ దిష్టి అని చెప్పి ఆ పెద్దవాళ్ళు ఏదో దిష్టి పేరు చెప్పి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టేస్తారు మొత్తం పేరెంటాళ్ళు అందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత. కాబట్టి భోగి పండుగ నాడు ప్రధానంగా నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయడం, భోగి మంటల్లో భోగి పిడకలు వేయడం, సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు పోయడం, అలాగే ఈ నెల రోజులు కూడా తిరుప్పావై పాశురాలు చదివినటువంటి ఆ గోదాదేవి ఈ భోగి పండుగ నాడు తన యొక్క వ్రతాన్ని, ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేసి రంగనాథ స్వామిని వివాహం చేసుకుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి గోదాదేవి కళ్యాణం రామాలయంలో కానీ, విష్ణాలయంలో కానీ, అలా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ ఈ గోదాదేవి పాశురాలు పూర్తయిపోయి ఆ గోదాదేవి యొక్క కళ్యాణం, గోదాదేవి రంగనాథుడిని వివాహం ఆడినటువంటి శుభ సమయం కూడా ఈ భోగి పండుగే. కాబట్టి వివాహం కాని వారు కానీ, వివాహంలో సమస్యలు ఉన్నవారు కానీ ఈ భోగి పండుగ నాడు గోదాదేవి కళ్యాణంలో పాల్గొన్నా, చూసినా, అక్కడ పోసినటువంటి తలంబ్రాల యొక్క అక్షింతలు మీరు వేసుకున్నా కూడా వివాహం కాని వారికి తొందరలోనే వివాహం జరుగుతుంది. కాబట్టి ఈ భోగి పండుగ నాడు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధించండి. పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోండి. భోగి మంటలు వేసుకుని చిన్నపిల్లలకి చక్కగా భోగి పళ్ళు పోసి
నూతన వస్త్రాలు ధరించి మీ ఇష్టదైవం కులదైవం యొక్క అనుగ్రహంతో ఈ పండుగను మీరు చాలా వేడుకగా జరుపుకోవాలని, ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.